హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా అందరికీ అయితే వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. ఈరోజైతే నేను మార్నింగ్ అయితే లేచి ముందుగా అయితే క్షీరాన్నం చేస్తున్నాను అనమాట, అమ్మవారికి ప్రసాదం. తర్వాత అయితే పులిహోరకి అయితే రైస్ చేసుకున్నాను. తర్వాత కుడుములు చేద్దామని కుడుములకి అయితే రవ్వ అయితే ఉక్క పెట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి. మళ్ళీ పిల్లలు లెగిస్తే తొందరగా పని అవదని చెప్పేసి ముందుగా అయితే ఇవి చేసేసుకున్నాను. ఇంకా ప్రసాదాలు అయితే రెడీ చేయాలి కదండి, అందుకని చెప్పేసి ప్రసాదాలు అయితే చేసుకున్నామండి. కొంచెం కొంచెం చేశానమాట. కొంచెం పులిహోర, కుడుములు, క్షీరాన్నం, బూరెలు, గారెలు, కొంచెం చలిమిడి వడపప్పు, శనగలు అయితే చేశానండి ప్రసాదాలు. నేను ఎప్పుడు ఇవే చేస్తాను. ఇంకా అలా ఇలా చేశాను. ఇంకా తర్వాత అయితే పూజ దగ్గరికి తోరలు అవి అయితే రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి. అమ్మవారిని అయితే ఇంకా అలంకరించుకున్నమాట. ఇంకా నేను అలంకరిస్తుంటే మా పాప నేను చేస్తానమ్మా అని చెప్పేసి తనైతే అమ్మవారిని ఇలా రెడీ చేసిందండి. పాప ఎలా రెడీ చేసిందో కామెంట్ చేయండి. ఇంక తినైతే అమ్మవారిని రెడీ చేసింది. నేను ఇంకా పూజ కాడికి అన్నీ సర్దుకున్నాను అనమాట. ఇంకా అమ్మవారిని రెడీ చేశాక పూజ అయితే చేసేసుకున్నాము, వరలక్ష్మి పూజ. ఇంకా ప్రసాదాలు అన్నీ రెడీగా ఉన్నాయి కదండి, ఇంకా పూజ అయితే చేసుకున్నమాట. ఇలా చేసుకున్నాము. అమ్మవారిని ఇంకా నేనైతే ఈరోజే తీసేసానండి, ఎందుకంటే ఈవినింగ్ అన్నవరం వెళ్తున్నాం అన్నమాట మేము. ఇంకా అందుకని చెప్పేసి ఈవినింగ్ అయితే అమ్మవారిని తీస్తాం. చాలామంది అయితే 3 రోజులు అలా ఉంచుకుంటారు కదండి. మీరైతే ఏ రోజు తీస్తారో అమ్మవారిని కామెంట్ చేయండి. ఇంకా పూజ అయితే అయిపోయాక హారతి అయితే ఇచ్చేసానండి. మా పాప నేను హారతి ఇస్తున్నానని చెప్పేసి ఆ హారతి పాటు నేను పాడతాను అని చెప్పేసి అందండి. సరేలే అయితే నువ్వు పాడు అని చెప్పేసి అన్నాను. ఇంకండి మా పాప అయితే హారతి పాట పాడుతుంది. నమ శివాయ శ్రీమాత్రే నమ. అపరాధ శాస్త్రాన్ని క్రియంత పనేశమయ దాసోహో మిత్వ మత్వ లక్ష్మీదేవి దేవత భూయో నమ. అదిగోండి మా పాప హారతి పాట ఎలా పాడిందో కామెంట్ చేయండి. ఇంక సరే అయిపోయాక అత్తయ్య గారికి అయితే తోరం కట్టేసి ముందుగా అయితే అత్తయ్య గారికి వాయనం అయితే ఇచ్చేసానండి. బొట్టు పెట్టేసి అక్షంతలు తీసుకోమని ఇంకా అత్తయ్య గారికి వాయనం ఇచ్చేసి దండం పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఇచ్చాను కానీ తర్వాత వచ్చారు. నా ఫోన్లో అయితే ఛార్జింగ్ అయిపోయిందండి. ఇంకా వీడియో తీద్దాం అనుకున్నాను, ఇంకా వీడియో అయితే మిస్ అయిపోయింది, తీయడం కుదరలేదు అన్నమాట. ఇంకా అత్తయ్య గారు ఒకటే ఇచ్చి మావయ్య గారు ఉన్నారని అత్తయ్య గారు మావయ్య గారికి అయితే ఇంకా దండం పెట్టేసుకున్నాను. నేను దండం పెట్టేసుకున్నాక అత్తయ్య గారు మావయ్య గారికి పెట్టుకున్నారు. ఇంక ఇది చూసి మా పిల్లలు మేము కూడా దండం పెట్టుకుంటాం అని అన్నారు వాళ్ళ నానమ్మ తాతయ్యకి. ఇంకా వాళ్ళు కూడా అత్తయ్య గారి దగ్గర మావయ్య గారి దగ్గర అయితే దండం పెట్టేసుకున్నారండి. ఇంక ఇది అయిపోయాక ఇంకా అందరం అయితే ఇంక భోంచేసి ఇంకా అన్నవరం వెళ్ళడానికి అయితే ప్రిపేర్ అవుతుందన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మనం ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.